Welcome to our Best Hope Telugu tutorials. APPSC Group 2 Economy Screening Test 2018 Paper 2 Questions. First one. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని ఎన్ని ప్రధాన విభాగాలను అమలు చేశారు? ఆప్షన్స్ ఏ 1, బి 0, సి 3, డి 4. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్. ఎన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలులో 2018-19లో నవంబర్ 2018 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది? ఆప్షన్స్ ఏ 14, బి 28, సి 4, డి 54. నెక్స్ట్ వన్. 2018 ప్రపంచ బహుముఖ పేదరికపు సూచిక ప్రకారం ఈ దిగువ పేర్కొన్న రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అత్యంత పేద రాష్ట్రం? ఆప్షన్స్ ఏ ఛత్తీస్గఢ్, బి ఒడిస్సా, సి బీహార్, డి రాజస్థాన్. నెక్స్ట్ వన్. ప్రపంచ బహుముఖ పేదరికపు సూచిక 2018 ప్రకారం భారతదేశం 2005-6 మరియు 2015-16 మధ్య ఎన్ని మిలియన్ల జనాభా పేదరికం నుండి బయటికి వచ్చారు? ఆప్షన్స్ ఏ 271, బి 300, సి 374, డి 400. నెక్స్ట్ వన్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏ సంవత్సరం తీసుకొని వచ్చారు? ఆప్షన్స్ ఏ 2004, బి 2005, సి 2006, డి 2007. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలలో 2015కు ఉద్దేశించబడిన ఏ లక్ష్యాలు భారతదేశం సాధించింది? ఆప్షన్స్ ఏ తీవ్రమైన పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించింది, బి అందరికీ ప్రాథమిక విద్యను అందించింది, సి మాతా గర్భిణీ స్త్రీల ఆరోగ్య స్థాయిని పెంపొందించడం, డి పర్యావరణ పరిరక్షణ. నెక్స్ట్ వన్. 8 సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలలో ఎన్ని లక్ష్యాలు ఆరోగ్యానికి సంబంధించినవి? ఆప్షన్స్ ఏ 1, బి 2, సి 3, డి 4. నెక్స్ట్ వన్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల భారతదేశ సూచిక 2018 ఎన్ని ప్రధాన లక్ష్యాల మీద ఆధారపడి నిర్మాణం చేశారు? ఆప్షన్స్ ఏ 17, బి 18, సి 19, డి 20. నెక్స్ట్ వన్. 2018లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో క్రింద పేర్కొన్న రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలు అగ్రగామిగా ఉన్నాయి? ఆప్షన్స్ ఏ కేరళ మరియు హిమాచల్ ప్రదేశ్, బి అస్సాం మరియు బీహార్, సి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, డి పంజాబ్ మరియు హర్యానా. నెక్స్ట్ వన్. గత దశాబ్దంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఈ క్రింద పేర్కొన్న రంగాలలో ఏ రంగం ఎక్కువగా ఆకర్షించింది? ఆప్షన్స్ ఏ టెలికాం, బి విద్యుత్, సి వ్యవసాయం, డి చిల్లర వ్యాపారం. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్. సరళీకరణ దిశగా ఆర్థిక సంస్కరణలు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్స్ ఏ 1991, బి 1995,
సి 2001, డి 2014. నెక్స్ట్ వన్, లైసెన్సు పర్మిట్ కోటారాజ్ ఏ సంవత్సరంలో రద్దు అయ్యింది? ఆప్షన్స్ ఏ 1991, బి 1948, సి 1956, డి 1977. నెక్స్ట్ వన్, దివాలా స్మృతి ఏ సంవత్సరం నుండి అమలులోనికి వచ్చింది? ఆప్షన్స్ ఏ 2016, బి 2017, సి 2018, డి 2015. నెక్స్ట్ వన్, వ్యవసాయ రంగాన్ని అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడిన స్వామినాథన్ కమిషన్ ఏ సంవత్సరంలో నియమించబడింది? ఆప్షన్స్ ఏ 2004, బి 2007, సి 2008, డి 2009. నెక్స్ట్ వన్, ముద్ర పథకం ఈ క్రింద పేర్కొనబడ్డ ఏ పరిశ్రమతో రుణ వసతి కల్పించడానికి ఉద్దేశించబడింది? ఆప్షన్స్ ఏ కార్పొరేట్ రంగం, బి సహకార రంగం, సి లఘు మరియు చిన్న తరహా పరిశ్రమలు, డి మధ్య తరహా పరిశ్రమలు. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్, పోటీ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొని వచ్చారు? ఆప్షన్స్ ఏ 2009, బి 2002, సి 2014, డి 1991. నెక్స్ట్ వన్, ఈ క్రింద పేర్కొనబడిన ఏ కాలంలో భారతదేశం జనాభా విస్ఫోటనాన్ని ఎదుర్కొన్నది? ఆప్షన్స్ 1951-81, బి 1981, 2001, సి 1921-51, డి 1970-90. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్ర జనాభాలో హిందువుల శాతం అత్యధికం? ఆప్షన్స్ ఏ ఆంధ్రప్రదేశ్, బి మహారాష్ట్ర, సి ఉత్తరప్రదేశ్, డి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, ఏ వయోవర్గంలో జనాభా పెరిగితే దానిని జనాభా డివిడెండ్ అంటారు? ఆప్షన్స్ ఏ 1 నుండి 14 సంవత్సరాలు, బి 15 నుండి 59 సంవత్సరాలు, సి 60 నుండి 74 సంవత్సరాలు, డి 74 కంటే ఎక్కువ. నెక్స్ట్ వన్, పిల్లలు తమ ఎన్నో పుట్టినరోజు ముందు చనిపోవడాన్ని పిల్లల మరణాలు అంటారు? ఆప్షన్స్ ఏ మొదటి పుట్టినరోజు, బి రెండవ పుట్టినరోజు, సి మూడవ పుట్టినరోజు, డి 5వ పుట్టినరోజు. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్, 2017లో భారతదేశంలో అడవుల విస్తీర్ణ శాతం? ఆప్షన్స్ ఏ 24.39%, బి 21.54%, సి 23.54%, డి 25%. నెక్స్ట్ వన్, నోట్ల రద్దును అనగా పెద్ద నోట్లు ఏ సంవత్సరంలో చేశారు? ఆప్షన్స్ ఏ 2014, బి 2015, సి 2016, డి 2017. నెక్స్ట్ వన్, ఇటీవల త్రైమాసికంలో 2019 రిజర్వ్ బ్యాంకు చేసిన సమీక్ష ప్రకారం చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి? ఆప్షన్స్ ఏ 21, బి 22, సి 23, డి 19.25. నెక్స్ట్ వన్, రెపో రేటు అనగా ఏ రేటు దగ్గర? ఆప్షన్స్
ఏ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు రుణాలు మంజూరు చేసే రేటు. బి రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల నుండి రుణాలు పొందే రేటు. సి రిజర్వ్ బ్యాంకు క్యాపిటల్ మార్కెట్కు రుణాలు పొందే రేటు. డి రిజర్వ్ బ్యాంకు క్యాపిటల్ మార్కెట్కు రుణాలు ఇచ్చే రేటు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో పన్ను కానివి ఏది? ఆప్షన్స్ ఏ ఎంఏటి, బి జిఎస్టి, సి విఏటి, డి ఎస్ఏటి. Please type your answer in the comment section. Thanks for watching. Please do like, share and subscribe our Best Hope Telugu Tutorials channel.